ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏదైనా వర్క్, పనిని చేయగలిగే సామర్థ్యం ఉండేదాన్నే ఎనర్జీ అంటాము. ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. ఎనర్జీ యొక్క యూనిట్స్ వచ్చేసి జౌల్స్ ఆర్ న్యూటన్ మీటర్ ఆర్ కెలోరీస్. సో 1 joule ఈజ్ ఈక్వల్ టు 1 Newton meter అండ్ 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.18 joules. సో ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. హీట్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇలా డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. నెక్స్ట్ హీట్. హీట్ అంటే ఏదైనా టెంపరేచర్ డిఫరెన్స్ వలన ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుందో దాన్ని మనం హీట్ అంటాము. హీట్ని మనం క్యూతో డినోట్ చేస్తాము. సో హీట్ యూనిట్స్ కూడా జౌల్స్. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. హీట్ ట్రాన్స్ఫర్ యొక్క కన్వెన్షన్. సో సపోజ్ మనం ఇది సిస్టమ్ తీసుకుంటే హీట్ ట్రాన్స్ఫర్ టు ద సిస్టమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. హీట్ యాడెడ్ టు ద సిస్టమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. హీట్ రిజెక్టెడ్ బై ద సిస్టమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్. సో హీట్ సిస్టంలోకి వెళ్తుందంటే దాన్ని మనం పాజిటివ్ తీసుకుంటాం. సిస్టమ్ అనేది హీట్ని రిజెక్ట్ చేస్తుందంటే అది నెగిటివ్. సో ఇది ఎనర్జీ అండ్ హీట్.